తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. A1 పేరును సిట్ అధికారులు ఖాళీగా ఉంచారు. దీంతో A1 ఎవరినే దానిపైన వైసీపీలో వణుకు మొదలైంది. నిందితుల విచారణలో అనేక మంది పేర్లు బయటపెట్టినట్లు సమాచారం. విచారణలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. అసలు సూత్రధారి అంశం తీవ్ర చర్చకు దారితీసింది. వైసీపీ హయాంలో కొందరు పెద్దలు, కీలక అధికారి ఇరుక్కోవచ్చని సమాచారం. తిరుపతి నేతలతో మాజీ సీఎం జగన్ మంత్రాలు జరిపారు. బెంగళూరు నుంచి విజయవాడకు జగన్ వస్తున్నారు. వాటాల కోసమే టెండర్లు కట్టబెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల వాగ్మూలంతో వైసీపీ ముఖ్యుల మెడకు ఉచ్చు బిగిస్తోంది. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్. రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదానికి సంబంధించి సిట్టు బృందము దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ప్రధానంగా నిన్న చూసుకున్నట్లయితే నలుగురు నిందితులను, అంటే ప్రధానంగా ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు, వైష్ణవి డైరీ, బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు, ఒక ఎండీని ఇప్పటికే అరెస్ట్ చేయడమే కాదు, నిన్న రాత్రి అరెస్ట్ చేసి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి సిట్ ఆఫీస్కి అయితే చేర్చారు. అక్కడ వారికి వైద్య పరీక్షల అనంతరం నిన్న రాత్రి రెండవ అదనపు జడ్జి నివాసానికి అయితే చేరుకొని అక్కడ ఆయన వద్ద ఈ నలుగురిని అయితే అక్కడ ఉంచడంతో ఆయన ఈ నెల 20వ తేదీ వరకు ఆయనకి వాళ్ళకి రిమాండ్ విధిస్తూ ఇప్పటికే చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్టే ప్రధానంగా A1 మొదటిగా ముద్దాయిని ఒక పేరు ప్రకటించాల్సినటువంటి సిట్ బృందం, దీంట్లో A2, A3, A4, A5 మాత్రమే ప్రకటించారు. ప్రధానంగా వారిపై మాత్రమే ఛార్జ్షీట్ దాఖలు చేసిన పరిస్థితి. ప్రధానంగా A1కి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించి ఇంకా ఎవరి పేరు చేర్చారనే దానిపై ప్రధానంగా ఇప్పటికే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే వైసీపీలో ఒక్కసారిగా వణుకు పుట్టేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ నాయకులు ఇప్పటికే వణికిపోతున్నారు. ప్రధానంగా ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఈరోజు బెంగళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి నివాసానికి అయితే చేరుకోబోతున్నారని చెప్పి ప్రధానంగా తెలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి సిట్టు బృందం దూకుడు పెంచడం, మరోవైపు A1గా ఎవరిని చేర్చారు అంటే టీటీడీలో ప్రధాన అధికారి లేకపోతే ఒక వైసీపీ నుంచి నాయకుల ఎవరనేది ప్రధానంగా తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి నేతలు, వైసీపీ నేతలతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వారిని సంప్రదించినట్లయితే తెలుస్తుంది. పూర్తిగా ఎవరు ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా ఆయనైతే వాళ్ళను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంటే ఈరోజు ఆయన రానున్న నేపథ్యంలో సాయంత్రం ఏం జరగబోతుంది అంటే ప్రధానంగా దీనిపై సిట్టు బృందం ఎవరిని నిర్ణయించింది, ముఖ్యంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఎవరి పేరు చేర్చారు అంటే ప్రధానంగా A1 ఎవరు ఉండబోతున్నారనే దానిపై ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మొదటి నుంచి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదంలో కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రధానంగా ఖచ్చితంగా దోషుల్ని శిక్షిస్తాం, ఖచ్చితంగా ఎవరిని వదలం. గత ప్రభుత్వం హయాంలోనే జరిగింది, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఎవరిని వదిలేదు లేదని చెప్పేసి ఈడ తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే ఈ టెండర్లు ఇచ్చారో ఈ టెండర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వాటాల కోసమే గతంలో చాలా వరకు ఈ టెండర్లు మార్చి ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలో కొన్ని డైరీలకు మాత్రమే టీటీడీ కొనుగోలు చేసేది, కానీ ఏదైతే వాటాల కోసం దీంట్లో వచ్చేటువంటి ఆదాయం కోసమే వేరే డైరీలతో అదనంగా వేరే ప్రాంతాల నుంచి ఈ నెయ్యిని తెప్పించుకునేందుకు ఈ కొత్తగా ఈ పన్నాగం పన్నారని చెప్పేసి ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణల పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, మరోవైపు డ్రైవర్లని, ప్రతి ఒక్క అధికారిని పూర్తిగా ఏదైతే ఈ సిట్టు బృందం పూర్తిగా విచారించిన తర్వాతే దీనిపై ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించి ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ అరెస్టులు చేశామని చెప్పేసి ఇప్పటికే సిట్టు బృందం తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీలో ప్రధానంగా ఎవరు ఈ అధికారి అంటే వైసీపీకి సంబంధించిన అధికారి, వైసీపీకి సంబంధించిన నాయకుడా అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీలో అంటే ప్రధాన అధికారులు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కొంతమంది మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక భయానికి లోనవుతున్న పరిస్థితి. అంటే ఎవరి పేరు పడుతుంది అంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి A1 ఎవరు ఉండబోతున్నారనేది ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటి వరకు సిట్ బృందం ఎవరి పేరు దీన్ని ఖరారు చేయని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఎవరిని పేరు చేర్చబోతున్నారు అంటే ప్రధానంగా
గతంలో టీటీడీ హయాంలో అంటే టీటీడీకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వివాదంలో కోటాను కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించి ఎవరున్నారు అంటే ఆ గతంలో టెండర్ అంటే కేవలం నందిని డైరీకి మాత్రమే గతంలో 2014 నుంచి 2019 వరకు ఇచ్చినటువంటి ఆ సమయంలో కూడా పూర్తిగా నందిని డైరీకి ఉన్నప్పటికీ నందిని డైరీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి వేరే డైరీలకు అందించడంలో వీరి వాటా ఎంత పొందారనే దాని మీద కూడా పూర్తిగా విచారణ జరిపిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు పేర్లు కూడా వీరు అయితే చెప్పినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు విచారణలో ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి వారి పేర్లు వినపడిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా సిట్టు ఇంకా దీనిపై పూర్తి విచారణ తెలపని పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. అయితే అసలు సూత్రధారి ఎవరైనా దానిపైన కూడా సిట్ తన దూకుడు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అందరి నేతలతో కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ మంతనాలు కూడా జరుపుతున్నారు ఇవాళ. సో ఈ నేపథ్యంలో సిట్ ఇంకా ఎటువంటి విచారణ చేపట్టనుంది, ఎటువంటి చర్యలు తీసుకోనుంది దీనిపైన? అంటే ప్రధానంగా గతంలో పనిచేసినటువంటి టీటీడీ అధికారులు కొంతమంది ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి అంటే ఈ నెయ్యికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్కి సంబంధించి ఆయా కీలక శాఖల్లో పనిచేసినటువంటి అధికారులని ఇప్పటికే 10 మంది దాకా గుర్తించినట్టయితే తెలుస్తుంది. సుమారుగా మరో 10 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వారి నుంచి కూడా అంటే ఎవరైతే నెయ్యి అందించారో అంటే ఏ డైరీలకు సంబంధించిన వారు పూర్తిగా వాళ్ళైతే విచారణలో కొన్ని కీలక సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి పలు కీలక నేతలే దీంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా కీలక అధికారి అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారి కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లయితే ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సిట్టు కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయని పరిస్థితి ఉంది. A1గా ఎవరిని చేర్చబోతున్నారనే దానిపై ఈరోజు పూర్తిస్థాయిలో అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జరిపేటువంటి సమావేశానికి సంబంధించి కావచ్చు అంటే వైసీపీ నేతలతో ఆయన ఈరోజు సాయంత్రం దేని మీద ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి సిట్టు బృందం విచారణ కూడా ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నట్టయితే తెలుస్తోంది. శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.